నమస్తే. వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్. నేను కల్పన. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని మనకందరికి తెలిసిన విషయమే. అయితే తన సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో ఆయన భారీ మెజారిటీతో గెలవడం జరిగింది కూటమి ప్రభుత్వంలో. ఇంతకు ముందు ఆయన జనసేనానిగా నిలబడ్డప్పుడు ఓడిపోయాడన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాలన్నీ తెలుసు. అయితే గత కొద్ది రోజుల నుండి పిఠాపురంలో కుల వివక్ష జరుగుతుంది. అక్కడ దళితుల మీద దారుణమైన చర్యలు అక్కడ జరుగుతూ ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం గా ఉన్న తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ మాటలను ఎందుకు ఆయన ఖండించడం లేదు, అక్కడ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మేము ప్రశ్నిస్తున్నాము. ఇవన్నీ కనిపించడం లేదా? ఆయన సీఎం అవ్వనప్పుడు ఒకసారి చూద్దాము, ఈ వీడియో చూడండి. ఆయన బీజేపీలో లేకముందు, అంటే కూటమి ప్రభుత్వంలో లేకముందు ఎలా మాట్లాడాడు, కూటమి ప్రభుత్వంలో గెలిచిన తర్వాత ఎలా మాట్లాడాడు. అంటే ఈయన ఈ రాజకీయాన్ని కూడా ఒక సినిమా అనుకుంటున్నాడో ఏమో మరి. ప్రజలను ఎలా మభ్యపెట్టి మారడికాయ చేస్తున్నారో ఒకసారి చూడండి ఆయన మాటల్లోనే. మా నాయన దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయన దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు. వాళ్ళ నాన్న ఎలాంటి వాడంట, ఆయన నోటి నుంచి ఆయన అంటున్నాడు. వాళ్ళ నానమ్మ దీపారాధన వెలిగిస్తే అందులోంచి సిగరెట్ ముట్టించుకునేవాడంట వాళ్ళ నాన్న. అలాంటి స్వభావం కలిగి, అలాంటి మనస్తత్వం కలిగిన ఫ్యామిలీ నుండి వచ్చిన మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక షేడ్ వాళ్ళ ఫాదర్ అంట మంచి భక్తుడంట. ఎవరి భక్తుడంట? హనుమాన్ భక్తుడంట. అంటే ఇక్కడ మాట్లాడింది పవన్ కళ్యాణ్, ఇక్కడ మాట్లాడేది పవన్ కళ్యాణ్. ఆయన ఎన్నికల జరగక ముందు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన క్రైస్తవుల గురించి మాట్లాడిండు, దళితుల గురించి మాట్లాడిండు. ఎక్కడైనా కుల వివక్షత వస్తే సహించేదే లేదన్నాడు. మరి అన్ని మాటలు మాట్లాడిన డిప్యూటీ సీఎం ఇప్పుడు ఏం చేస్తున్నారు? తన సొంత నియోజకవర్గంలోనే అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే, దళితుల మీద ఇన్ని అక్రమాలు జరుగుతుంటే, కుల వివక్షత జరుగుతుంటే ఈయన ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఖండించకుండా అసలు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి సోయి ఉంటలేదు. చూడండి, ఒకప్పుడు ఒక మాట మాట్లాడతాడు, ఒకప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. మళ్ళీ తన సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో కుల వివక్షత జరుగుతుంటే, అక్కడ దళితులను దారుణంగా హింసిస్తుంటే మీరేం చేస్తున్నారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒక సీఎం గా దళిత పక్షంలో మీరుండి పోరాడకుండా డిప్యూటీ సీఎం గా ఉంటూ, అది కూడా ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కాదు, మిమ్మల్ని ఎక్కడైతే భారీ మెజార్టీగా గెలిపించిండ్రో పిఠాపురం నియోజకవర్గంలో, అక్కడ క్రైస్తవుల మీద జరుగుతున్న అరాచకాలు మీకు కనిపించడం లేదా? దళితుల మీద జరుగుతున్న అరాచకాలు మీకు కనిపించడం లేదా? కుల వివక్షత మీకు కనిపించడం లేదా అని ఈ రోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ని నేను అడుగుతున్నా. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎన్నికల కంటే ముందు మీరు మాట్లాడిన మాటలు ఏమైనాయి? ఎన్నికల కంటే ముందు ఎన్నో మాటలు మాట్లాడిర్రు. కుల వివక్షత వస్తే సహించేదే లేదు, అసలు కులమే లేదు, మతమే లేదు, దేవుడే లేడు, దయ్యమే లేదు అన్న నువ్వు గెలిచినప్పటి నుండి ఎన్ని అవతారాలు ఎత్తినవో ఒకసారి సోషల్ మీడియాలో చూసుకో. పవన్ కళ్యాణ్ నువ్వే ఒకసారి ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకున్నావు, ఆ మాలేసినావు. ఒకసారి గోల్డ్ కలర్ బట్టలు వేసుకున్నావు, ఆ మాలేసినావు. ఓకే, మంచిదే. ఇప్పుడు సనాతన ధర్మం గుర్తుకొచ్చిన నీకు, కూటమి ప్రభుత్వంలో గెలిచినందుకు నీకు సనాతన ధర్మం గుర్తుకొచ్చిందా? లేకపోతే ఫస్ట్ నుండే నీకు అంత భక్తి ఉండి అంత ధర్మం గురించి నువ్వు మాట్లాడేటోనివే అయితే మా నాన్న ఇలా అన్నాడు అంటే అలాంటి ఫ్యామిలీలో నుండి నువ్వు వచ్చినవని నువ్వే ఒప్పుకున్నావు కదా. మా నాన్న ఏమన్నాడంటే దయ్యం లేడు, దేవుడు లేడు అని అన్నారని ఎవరు? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే చెప్తున్నారు. వినండి, మంచిగా వినండి. మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయన చూడండి ఎన్ని షేడ్స్ తో మాట్లాడుతున్నాడు ఆయన. రూపాలు షేడ్స్ మార్చినట్టే కాదు, మాటలు కూడా షేడ్స్ మార్చేస్తున్నాడు. వాళ్ళ నాన్న అలాగా మాట్లాడేటోడంట. ఇక్కడ చూసినట్టయితే మా నాన్న హనుమంతుడికి గొప్ప భక్తుడు అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు. అంటే
ప్రజలారా ఆలోచించండి. జనసేన కార్యకర్తలు, నాయకులు కావచ్చు, అక్కడున్న ప్రజలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైతే పవన్ కళ్యాణ్ జనసేన అభిమానంతో ఉన్నారో పవన్ కళ్యాణ్ మీద, వాళ్ళందరూ కూడా ఒక విషయం ఏం ఆలోచించాలంటే, కూటమి ప్రభుత్వంలో గెలిచినందుకు ఆయనకు సనాతన ధర్మం గుర్తుకొస్తుందా, లేకపోతే నిజంగానే ఆయనకు ఈ సనాతన ధర్మం మీద ఒక సోయ్ అనేది ఉందా, ఒక ఆలోచన అనేది ఉందా? ఒకవేళ అట్లే ఉంటే ఎలక్షన్ కంటే ముందు కులాల జోలికి రావద్దు, మతాల జోలికి రావద్దు, కులం లేదు, మతం లేదు, దయ్యం లేదు, దేవుడు లేడు, మా తండ్రి అలాంటోడు, మాకు అవే నేర్పించిండు అని తన మాటల్లో తను చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు మనుషుల మధ్య నువ్వు ఒక అధికారిగా ఉంటూ ఒక సొంత నియోజకవర్గంలో జరుగుతున్న పట్టించుకోకుండా సనాతన ధర్మం అని మనుషులకు మధ్య ఎందుకు చిచ్చు పెడుతున్నావు? ఎందుకు గొడవలు నువ్వే రేపుతున్నావు గొడవలను అక్కడ? నిజానికి చెప్పాలంటే ఒక అధికారంలో ఉండి ఈ గొడవలు రేపడానికి కారణం నీ మాటలే. నీ మాటల్ని పట్టుకొని కొంతమంది కార్యకర్తలు కావచ్చు, అధికారులు కావచ్చు, మతాలకు మధ్య చిచ్చులు పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే ఇది సనాతన ధర్మం, ఇది అనడం నువ్వు స్టార్ట్ చేసినావో అప్పుడే గొడవలు స్టార్ట్ అయింది. సో దయచేసి ప్రజలారా మీరు ఆలోచించండి. పిఠాపురం నియోజకవర్గంలో మీరు గెలిపించి పవన్ కళ్యాణ్ ఎలా అయితే తెచ్చుకున్నారో అందరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక అధికారికమైన పదవిలో ఉంటూ ఆయన గెలవక ముందు ఒక డైలాగ్ కొట్టిండు, ఏమని? కులం జోలికి వచ్చినా, మతం జోలికి వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని సినిమా డైలాగులు మంచిగానే కొట్టిండు. ఇప్పుడు ఏమంటుండంటే సనాతన ధర్మం అని ఇట్లా మాట్లాడుతుండు. అప్పుడు గుర్తుకు రాలేదా పవన్ కళ్యాణ్ కి సనాతన ధర్మం? అప్పుడు మనుషులందరూ ఒక్కటే, మతాలందరూ ఒకటే, కులాలందరూ ఒకటే. ఇప్పుడు మాత్రం సనాతన ధర్మం మాత్రం ఒకటే కనిపిస్తుందా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నీకు కులాలు కనిపిస్తలేవా? ఇప్పుడు నీకు మతాలు కనిపిస్తలేవా? ముస్లిమ్స్ కనిపిస్తలేరా? క్రిస్టియన్స్ కనిపిస్తలేరా? హిందువులు కనిపిస్తలేరా? ఓన్లీ సనాతన ధర్మం ఒక్కటి మాత్రమే నీకు కనిపిస్తుందా పవన్ కళ్యాణ్?